మళ్ళిస్తా వీడియో తీసినప్పుడు ఇస్తా. ఓకే, నమస్తే అండి. నా పేరు సెక్రటరీ. ఈరోజు మన జిల్లాకు చెందిన షాన్విక్ రాజ్ 4 సంవత్సరాల బాలుడు ప్రపంచ స్థాయిలో చదరంగ క్రీడలందు ఒక రికార్డు సృష్టించాడు. ప్రపంచ చదరంగ సమైక్య ఫిడే వారు ప్రతి నెల రిలీజ్ చేసే రేటింగ్ లిస్టులో మన జిల్లా చెందిన షాన్విక్ రాజు బ్లిడ్జ్ కేటగిరీ నందు రేటింగ్లో అర్హత సాధించాడు. సో ప్రపంచంలో 4.5 సంవత్సరాల గల వయసు గల బాలుల్లో మొట్టమొదటిసారిగా షాన్విక్ రాజు బ్రిడ్జి రేటింగ్ సాధించి మన జిల్లాకి, మన రాష్ట్రానికి, అదేవిధంగా దేశానికి కూడా ప్రపంచ స్థాయిలో చదరంగ వేదిక మీద మన జిల్లా యొక్క పేరు ప్రతిష్టని పెంచాడు. సో 4 సంవత్సరాల వయసులో ఒక బాలుడు చదరంగ క్రీడాకారులు రాణించడం చిన్న విషయమే కాదు. ఎందుకంటే తను ఇప్పుడు అచీవ్మెంట్ సాధించాడంటే దానికి 1 ఇయర్ బ్యాక్, అంటే 3.5 సంవత్సరాల వయసులోనే చదరంగ క్రీడలందు తను మెలకువలు నేర్చుకుంటాడు. యాక్చువల్గా ఆ ఏజ్లో 3.5 సంవత్సరాల్లో పిల్లలు ఎవరు పేషెన్స్గా, కాన్సన్ట్రేషన్, ఏకాగ్రతగా ఉండరు. కానీ తను 3.5 సంవత్సరాల వయసు నుంచి ఈ 4 సంవత్సరాలు, ఈ 1 ఇయర్లో ఎన్నో తన బాల్యం సంబంధించిన మనందరూ ఆడే చిన్న చిన్న ఆటలు కాకుండా మేధస్సుతో, ఓపికగా, పేషెన్స్, కాన్సన్ట్రేషన్, ఏకాగ్రతతో మేధస్సు సంబంధించిన చెస్ క్రీడాలందు సాధన చేసి ఆర్ఎల్ చెస్ అకాడమీకి సంబంధించిన కోచ్ రామలక్ష్మణ్ ధర అత్యుత్తమైన చెస్ శిక్షణ పొంది ఇటీవల విజయవాడలో జరిగిన రేటింగ్ టోర్నమెంట్ నందు పాల్గొని పలువురు రేటింగ్ క్రీడాకారుల మీద విజయం సాధించి అంతర్జాతీయ ఫిడే రేటింగ్ సాధించడం చాలా హర్షణీయం. సో ఒక వాళ్ళ యొక్క ప్రతిభను గుర్తించి, వాళ్ళ యొక్క నైపుణ్యాలను గుర్తించి వాళ్ళ తల్లిదండ్రులు ప్రదీప్ రాజు గారు, అదేవిధంగా వాళ్ళ మదర్ శ్రీమతి అనుష గారు ఆర్ఎల్ చెస్ అకాడమీ రామలక్ష్మణ్ వద్ద చెస్ శిక్షణ చేర్పించడం, అదేవిధంగా చెస్ కోచ్ రామలక్ష్మణ్ షాన్విక్ రాజుకి చెస్ క్రీడలందు ఫుల్ టైం, అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫుల్ టైమ్గా దానికి శిక్షణ అందించి ఆ శిక్షణ ద్వారా చెస్ క్రీడా నైపుణ్యం పెంపొందించుకున్న షాన్విక్ రాజు టోర్నమెంట్ నందు కూడా తను నేర్చుకున్న క్రీడా నైపుణ్యం ప్రదర్శించి రేటింగ్ పొందడం చాలా గొప్ప విషయం. సో వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఆర్ఎల్ చెస్ అకాడమీ వాళ్ళు గతంలో 35 మందిని ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని మన జిల్లా నుంచి ప్రొడ్యూస్ చేశారు. కానీ ఈ బాలుడు యొక్క ఘనత ఏంటంటే వాళ్ళందరూ 8 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్ ఆ ఏజ్. కానీ ఒక 4 సంవత్సరాల బాలుడు ఈ రేటింగ్ సాధించి అదేవిధంగా ఒక ప్రపంచ రికార్డు సృష్టించడం వల్ల ఆర్ఎల్ చెస్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ సృష్టించిన తరఫున వాళ్ళకి ప్రత్యేకతను తెలియజేస్తారు. వాళ్ళ భవిష్యత్తులో మరికొంతమందిని రేటింగ్ క్రీడాకారులతో పాటు టైటిల్ ప్లేయర్స్ అయిన ఇంటర్నేషనల్ మాస్టర్స్, గ్రాండ్ మాస్టర్స్ కూడా మన జిల్లా నుంచి వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలని చెప్పి వాళ్ళని కోరుకుంటున్నాను. అదేవిధంగా షాన్విక్ రాజు చెస్ క్రీడాకారులు అతను ఒక ఆసక్తి గమనించి తను చెస్ చదరంగ క్రీడా పట్ల ప్రోత్సహించిన వాళ్ళ తల్లిదండ్రులు ప్రదీప్ రాజు గారికి, అదేవిధంగా శ్రీమతి అనుష గారికి కూడా ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రత్యేకతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. hands 1 minute 2 minutes ఉన్నంటే స్ట్రైట్ గా స్టడీ ఉండు అటెన్షన్ గుడ్ ఈవినింగ్ అండి. మా పేరు రామలక్ష్మణ్, ఆర్ఎల్ చెస్ అకాడమీ ఫౌండర్స్. అండ్ ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో 4.5 ఇయర్స్ అయిన షాన్విక్ రాజు బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ వరల్డ్ యంగెస్ట్ రైటర్ కావడం చాలా ఆనందంగా ఉందండి. దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, అండ్ మా జూనియర్ కోచెస్ కావచ్చు, అండ్ ముఖ్యంగా మాకు ఫస్ట్ నుంచి ఉంటున్న అసోసియేషన్ సపోర్ట్, ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ సెక్రటరీ సుమన్ గారి సపోర్ట్ కానీ, మేము ఇప్పటి వరకు 4 బ్రాంచెస్ పెట్టాము. ఆల్మోస్ట్గా 300 మెంబర్స్ ప్లేయర్స్ మా కాడ ట్రైన్ అవుతున్నారు. 8 కంట్రీస్ వరకు మేము స్ప్రెడ్ అయి ఉన్నామండి.
అండ్ మారుమూల ప్రదేశంలో కూడా చెస్ అనేది లేని చోట కూడా మేము ఇప్పుడు అవేర్నెస్ తీసుకొని వస్తున్నాము. దానికి ముఖ్య కారణం వచ్చి సుమన్ సార్ గారే మాకు చెప్పారండి. అంటే డిస్ట్రిక్ట్స్ కాకుండా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్సే కాకుండా విలేజెస్ కానీ అన్నిట్లో చెస్ అనేది డెవలప్ అవ్వాలి, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు ప్రోత్సహించాలని. ఆ ప్రకారంగా ఇప్పుడు మాకు రీసెంట్గా అంటే 3.5 years కిడ్స్, ఎవరైనా 3.5 years కిడ్స్ అంటే మామూలుగా జస్ట్ టైంపాస్ చేయడం లేదంటే మామూలుగా చిన్న చిన్న ఆటలు అట్లా ఆడాలనుకుంటుంటారు. బట్ ఫిజికల్ ఫిట్నెస్ గేమ్స్ అనేది మ్యాక్సిమం ఇంట్రెస్ట్ చూపిస్తారు. చెస్ అనేది మైండ్ గేమ్ అనేది, దీన్ని ఆడడానికే చాలామంది ఆలోచిస్తుంటారు, కొంచెం ధైర్యం చేయరు. అలాంటిది 3.5 years బాబు నేర్చుకోవాలని వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ చేయడం చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కూడా సరే నేర్చుకుంటారా లేదా అనేది చూద్దాం అనుకున్నాము. కానీ తన ఇంట్రెస్ట్ చూసి ఫస్ట్ 3 days తను అబ్జర్వ్ చేస్తాం, తను ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉంటున్నాడు చూస్తున్నాడు అనేది చూసి, అండ్ తన గ్రాసింగ్ స్పీడ్, మెచ్యూరిటీ లెవెల్స్ అవన్నీ చూసి మేము కూడా ఇంకా ట్రైనింగ్ చేయాలనుకున్నాము. నిదానంగా 1 hour అలా ట్రైనింగ్ ఇస్తూ వచ్చాము. దాని తర్వాత ఆటోమేటిక్గా తన ఇంట్రెస్ట్ చూసి హాఫ్ డే అలా ప్రాక్టీస్ చేయించాం. అంటే హాఫ్ డే ఉండగలరా, 2 hours 3 hours ఉండగలరా అని చూస్తే ఆల్మోస్ట్ హాఫ్ డే అలా ఉంచుతాం. హాఫ్ డే ఉంచినా కూడా ఎవరైనా ఒక పెద్ద 10 years కానీ 8 years పిల్లలే బోర్గా ఫీల్ అవ్వడం అట్లా అనుకుంటారు. కానీ ఆ అబ్బాయి మెచ్యూరిటీ కానీ తన ఇంట్రెస్ట్ చూసి మేము ఫుల్ టైం పెట్టేద్దామని ఫిక్స్ అయ్యాము. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ తను మార్నింగ్ 10కి వస్తే నైట్ 9 వరకు కంటిన్యూషన్గా గేమ్ ఆడుతూనే ఉంటాడు. ఇన్ కేస్ బ్రేక్ కావాలనుకున్నా ఊరికే జస్ట్ స్నాక్స్ బ్రేక్ తీసుకోవడం అలా ఉంటుందే కానీ తన ఇంట్రెస్ట్ చూసి ఇంకా మేము కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రైనింగ్ ఇవ్వడం. తన ఇంట్రెస్ట్ అంటే పేరెంట్స్ కూడా ఏదనేది ఒక్కటి కోచెస్లోనే ఉండదు, పేరెంట్స్ పక్కా ఉండాలి. వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో ట్రైనింగ్ ఇవ్వకుండా చేయకుండా అనేది పాసిబుల్ కాదు. చిన్నపిల్లలకి అనేది కోచెస్ ఎంత సపోర్ట్ ఉండాలో పేరెంట్స్ కూడా అంతే సపోర్ట్ ఉన్నాయి. అండ్ ఇలాంటివి ఎంకరేజ్ చేయడం వల్ల వీళ్ళు 10 మందికి ఆదర్శం. అంటే ఇప్పుడు సుమన్ సార్, ఇప్పుడు నెల్లూరులో ఒకప్పుడు చెస్ అనేది లేదు, ఇప్పుడు సుమన్ సార్ ఆధ్వర్యంలో నెల్లూరులో ఆల్మోస్ట్గా 200 members ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ట్రైన్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు నెల్లూరులో ఉండే ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, కోచెస్ కావచ్చు, ప్లేయర్స్ కావచ్చు, ఎవరైనా సరే సుమన్ సార్ పెట్టిన ఫ్రీ క్యాంప్ నుంచి డెవలప్ అయిన వాళ్ళే. అది ఎవరైనా కూడా ఆయన నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు ఇంత స్టేజెస్లో ఉన్న 300 members మేము ప్లేయర్స్ని ట్రైన్ చేసిన, అవుట్ ఆఫ్ కంట్రీలో డెవలప్ చేసిన క్రెడిట్ మాత్రం సుమన్ సార్కి. ఇప్పుడు నేను ఇన్స్టిట్యూట్ పెట్టే టైంలో నాకు ధైర్యం చాలేదు. మేము సార్ని అడిగాం, మేము సార్ పేరే తీసుకొని సార్ మీ అడుగు జాడలో ఉంటాం, మీ దాని నుంచే డెవలప్ అవుతాం అంటే సార్ మాకు అలా చెప్పలేదు. మీరు ఇండివిజువల్గా పెట్టాలి, మీకు ఏదన్నా అసోసియేషన్ సపోర్ట్ కానీ అఫిలియేషన్ కానీ నేను ఇస్తాను, మీరు ట్రైన్ చేయండి, ఏదన్నా మేము ఉంటాము. మాకు ఇప్పటి వరకు ఏ ఇబ్బంది రాలేదు. ఆల్మోస్ట్ మేము టోర్నమెంట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తాం, ప్రతిదీ ఆయన ఆధ్వర్యంలోనే చేస్తున్నాము. అండ్ ఇలానే డెవలప్ సపోర్ట్ ఉంటే మ్యాక్సిమం 4 branches అనేది మారుమూల ప్రదేశంలో స్టేట్ మొత్తం మీద మ్యాక్సిమం మాకు వీలైనంత ఎక్కువగా పెడతామండి. అండ్ ఎంతమందిని ట్రైన్ చేస్తాం. అండ్ ముఖ్యంగా ఇలాంటి చిన్నపిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు, ఇప్పుడు తను కూడా కనీసం మాటలు కాదు ఊహ కూడా తెలియదు, అలాంటి పిల్లలు కూడా ఎంకరేజ్ చేస్తున్నందుకు తన నుంచి చాలామంది డెవలప్ కావాలని చూస్తున్నాము. అండ్ థ్యాంక్స్ అండి.